నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హోమియోపతిలో గౌట్‌కి ఎటువంటి మెడిసిన్స్ ఉంటాయి, ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు అడ్వైస్ చేస్తాను. సాధారణంగా ఈ గౌట్ అనేది ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఎక్కువగా అక్యుములేట్ అయిపోయినప్పుడు జాయింట్స్‌లో ఒక రకమైన పెయిను, ఎరుపుదనం, వాపు మనం చూస్తూ ఉంటాం. మైల్డ్‌గా టెండర్‌నెస్ కొన్ని సార్లు కొంతమందికి ఫీవరిష్ కండిషన్స్ కూడా మనకి చూస్తూ ఉంటాం. అటాక్స్ అనేవి ఒక 2 డేస్ నుంచి 2 వీక్స్ లోపు వచ్చి మనకి తగ్గిపోతా ఉంటుంది. అండ్ కొంతమందికి 15 రోజులకు ఒకసారి అటాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనకి కాలు అసలు పాదం కింద పెట్టనివ్వదనమాట. ఎక్కువ శాతం ఇది మనకి కాలి బొటన వేలుకి ఎక్కువగా మనకి చూపిస్తా ఉంటుంది. సో, ఈ లాంగ్ టర్మ్‌లో మనం వీటిని ట్రీట్ చేసుకోకపోతే ఏంటంటే జాయింట్స్ అనేవి పూర్తిగా దెబ్బతినేందుకు అవకాశం ఉంటది. సో, హోమియోపతిలో ఏంటంటే వాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి చాలా వరకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ అడ్వైజబుల్. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మెడిసిన్స్ ఏంటంటే టాప్ 4 ఆర్ 5 రెమెడీస్ నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇవి జనరల్‌గా తీసుకోవచ్చు అండ్ చాలా మంచి యాక్షన్ ఉన్న మెడిసిన్స్ అనమాట ఇవి. సో, వాటిల్లో మనకి ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే అమోనియం ఫాస్. ఈ అమోనియం ఫాస్ అనేది ఎక్కువ శాతం మనకి ట్రిక్చురేషన్ అంటే టాబ్లెట్ ఫామ్‌లో బాగా బెనిఫిట్ చేస్తుంది. 3x కానీ, 6x కానీ మనం తీసుకోవచ్చు. రోజు కూడా ఒక 2 ఆర్ 3 టాబ్లెట్స్. సో, ఈ సార్ట్ ఆఫ్ అమోనియం ఫాస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే క్రానిక్ గౌట్ ఉంటా ఉంటది. అండ్ సివియర్ సార్ట్ ఆఫ్ గౌట్ అంటే ఇప్పుడు ఇంతకన్నా మనకి హోమియోపతిలో సివియర్ సార్ట్ ఆఫ్ గౌట్‌ని ఎగ్జిబిట్ చేసే మెడిసిన్ అనేది లేదు. అంత విపరీతమైన నొప్పి, తర్వాత ఎరుపుదనం అండ్ క్రానిసిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ మనకి జాయింట్స్ కూడా చాలా వరకి వంకర పోతాయన్నమాట. నోటిసిట్స్ అంటాం జాయింట్స్. అవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ నుంచి గౌట్ ఉండడం వలన జాయింట్స్ దెబ్బతింటా ఉంటాయి. సో, అటువంటి కేసెస్‌లో ఈ అమోనియం ఫాస్ అనేది మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఇంకొక సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటంటే మనకి బెర్రీ వల్గారిస్. ఎప్పుడైతే మనకి కిడ్నీ ప్రాబ్లమ్ కానీ లేకపోతే కిడ్నీసు, గాల్ బ్లాడరు అండ్ ఇలాగే మనకి గౌటు. ఈ యొక్క 3 సెట్ ఆఫ్ కాంబినేషన్ కనుక మిక్స్ అవుతూ ఉంటే మాత్రం ఈ బెర్రీ వల్గారిస్ అనేది వాడొచ్చు. అండ్ ఇది ఎక్కువ శాతం పెయిన్స్ అనేవి మనకి ఇక్కడ అంటే జాయింట్స్‌కి, కాళ్ళకి ఇలా మనకి రావన్నమాట. మైగ్రేటింగ్ కాళ్ళకొస్తూ ఉంటుంది, చేతులకొస్తూ ఉంటాయి, పాదాలకొస్తూ ఉంటాయి. ఒక చోట ఫిక్స్‌డ్‌గా ఉండవు. బట్ ఆల్ ఓవర్‌గా ఈ గౌట్ సింప్టమ్స్‌ని ఎగ్జిబిట్ చేస్తూ ఇలా మల్టీ ఆర్గాన్స్‌గా మనకి కిడ్నీస్ మీద, బ్లాడర్ మీద ఇష్యూస్ ఉంటే మాత్రం బెర్రీ వల్గారిస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది క్యూ ఫామ్‌లో అడ్వైజబుల్. డైలీ ఒక 10 డ్రాప్స్ ఎనీ టైమ్ ఒక 3-4 వీక్స్ కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ కొంతమందికి ఇంకొక డ్రగ్ ఏంటంటే మనకి బెంజోయిక్ యాసిడ్. చాలామందికి యూరిన్‌లో మనకి ప్రోస్టేట్ కానీ, యూరిన్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు లేదా స్మెల్లీ యూరిన్ అఫెన్సివ్‌గా ఉన్నప్పుడు ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది ట్రై చేయొచ్చు. అలాంగ్ విత్ అఫెన్సివ్ యూరిన్ అండ్ మనకి ఈ కంప్లెయింట్ ఏదైతే ఉందో ఈ గౌట్ కంప్లెయింట్ 2 మిక్సప్ అయినప్పుడు ఈ బెంజోయిక్ యాసిడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేసిద్ది. ఇది మనకి చాలా టచ్ సెన్సిటివిటీగా ఉంటారనమాట. మనకి అసలు పట్టుకొనివ్వరు. అండ్ ఎక్కువ శాతం ఇది ఈవినింగ్ అగ్రవేషన్ ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్‌గా బెంజోయిక్ యాసిడ్‌లో. అది వేడి తత్వం ఉంటా ఉంటుంది. అండ్ ఈవినింగ్ అగ్రవేషన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ బెంజోయిక్ యాసిడ్ ఏంటంటే 30 ఫామ్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎనీ టైమ్ మనకి ఒక 3 ఆర్ 4 పిల్స్ ఫర్ 3-4 వీక్స్ అనమాట. అండ్ అలాగే ఇంకొక సార్ట్ ఆఫ్ డ్రగ్ ఏంటంటే కాల్చికమ్. ఈ కాల్చికమ్ కూడా మనకి పర్టిక్యులర్‌గా గౌట్ రిలేటెడ్ ఇష్యూస్‌లో టాప్ గ్రేడ్ రెమెడీ అనమాట. ఈ టాప్ గ్రేడ్ రెమెడీ అంటే మనకి పెయిన్ విధంగా చాలా విపరీతమైన పెయిన్ ఉంటది. ఆ విపరీతమైన పెయిను అండ్ ఎప్పుడైతే ఈ కాల్చికమ్‌ని మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే కడుపు సింప్టమ్స్‌తో కూడా మనకి మిక్సప్ అయినప్పుడు ఈ కాల్చికమ్ అనేది ప్రిఫరెన్స్. జెల్లీ స్టోన్స్ కానీ లేకపోతే కంగారు వచ్చేస్తూ ఉంటది. కంగారు, యాంగ్జైటీలో మిక్సప్ అయినప్పుడు ఈ స్టమక్ సింప్టమ్స్ ప్లస్ గౌట్ సింప్టమ్స్ ఈ పర్టిక్యులర్‌గా ఆర్థరైటిస్ రిలేటెడ్ కంప్లెయింట్స్ ఉన్నప్పుడు ఈ కాల్చికమ్ అనేది చాలా బాగా పనిచేస్తది. అండ్ వీరు ఎంత అంటే అసలు మనకి పట్టుకొనివ్వరు. టచ్ చేసామంటే విపరీతంగా అరుస్తారు. వెరీ సెన్సిటివ్ అనమాట. ఇంతకన్నా సెన్సిటివ్ డ్రగ్ మనకి ఇంకొకటి కనిపించదు. సో, ఆ సార్ట్ ఆఫ్ సింప్టమ్స్ ఈ గౌట్ తోటి మిక్స్ అయితే మాత్రం అండ్ కాల్చికమ్ 200లో డైలీ ఎనీ టైమ్ 4 పిల్స్ చొప్పున ఒక 4 వీక్స్ కంటిన్యూ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ అదే విధంగా ఇప్పుడు మనకి వీటన్నిటితో పాటు సహజంగా మనకి మెగ్నీషియం ఫాస్ అనేది పెయిన్ రిలీవర్‌గా పెట్టుకుంటూ ఉంటాం. ఈ మెగ్నీషియం ఫాస్ అనేది గౌట్ కన్నా సయాటికా రిలేటెడ్‌గా నరాలు సమస్యలు ఉన్నప్పుడు మెగ్నీషియం ఫాస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మెగ్నీషియం ఫాస్ అనేది న్యూరలాజికల్ యాక్షన్ ఎక్కువగా వస్తుంది.
బట్ ఫార్మికా రూపా అనే మెడిసిన్ మాత్రం ఇది పర్టిక్యులర్‌గా రుమాటిక్ వైస్ మనకి చాలా చాలా పనిచేస్తుంది. గౌట్‌లో మాత్రం సఫర్ అవుతుంటే ఈ ఫార్మికా రూఫా అనేది కంపల్సరీ డైలీ తీసుకోవచ్చు. మనకి ఇది కూడా 30 పవర్‌లోనే అవైలబిలిటీ ఉంటుంది. సివియర్ సార్ట్ ఆఫ్ పెయిన్ అనేది మనకి ఈ ఫార్మికా రూఫాలో మనం చూడొచ్చు. సో, ఇది జనరల్‌గా పెయిన్ కిల్లర్ లాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ జాయింట్స్, ఈ టెండనైటిస్‌ని కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది డైలీ 30 పవర్‌లో తీసుకొని ఒక 3 పిల్స్ 4 వీక్స్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ గౌట్‌లో ఏంటంటే మనకి కొంత కాన్స్టెంట్‌గా మెడిసిన్ వాడుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.